అందరికీ నమస్తే అండి. మన భారతదేశంలో క్రికెట్ అంటే ఒక పిచ్చి. క్రికెట్ అంటే మన భారతదేశంలో కులాలు, మతాలు ఇవన్నీ కూడా ఎంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతారో, దేవుళ్ళని ఎంత సెంటిమెంటల్గా ఆరాధిస్తారో, దేవుడంటే ఎంత భక్తిగా భయంతో ఉంటారో, అలాగే క్రికెట్ని కూడా అలాగే ఆరాధిస్తాం. క్రికెట్ పట్ల కూడా అంతే భక్తిభావాన్ని ప్రదర్శిస్తాం. సో అటువంటి భారతదేశం ప్రపంచ కప్ గెలుచుకోవడం బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి కొత్త అవ్వచ్చు. కానీ 2011లో ప్రపంచ కప్ గెలుచుకోవడం చూసాము. 1983లో ప్రపంచ కప్ గెలుచుకోవడం మాకంటే ముందు జనరేషన్స్ చూసాయి. 2007 2020 కప్ అందుకోవడం కూడా మన జనరేషన్ చూసుంటాం. కానీ ఈ కప్పు ప్రత్యేకం. నిన్న అందుకున్న కప్పు మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అనేది ఈ ఫోటో, ఈ ఎమోషన్స్, లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ మనం చూస్తేనే అర్థమవుద్ది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, బుమ్రా, ఈవెన్ సిరాజ్, వీళ్ళెవరూ కూడా తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంతెందుకు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి రాహుల్ ద్రావిడ్ గారు. నా చిన్నప్పటి నుంచి నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, క్రికెట్ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్నాడు. తన ఎక్స్ప్రెషన్స్ని, ఎమోషన్స్ని బాగా కంట్రోల్లో పెట్టుకునే వ్యక్తి అతను. 2003లో వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు పెద్దగా ఆయన ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ బయటపడాల. 2007 ప్రపంచ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పుడు ఆయన ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ బయటపడాల. కానీ నిన్న అంటే రాహుల్ ద్రావిడ్ కెరీర్ మొత్తం మీద ఆయన ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, సంతోషాలు, సుఖదుఖాలు అన్నీ చూశాడు. ఆయన చూడనంటూ లేదు ఎత్తుపల్లాలు. కానీ నిన్న మాత్రం ఆయన ఎమోషన్ ఆపుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ ద్రావిడ్ని పిలిచి కప్పు చేతికి ఇచ్చిన తర్వాత అతను కూడా చిన్నపిల్లాడిలాగా వాళ్ళ క్రికెటర్లతో పాటు కలిసిపోయి కప్పుని ఇలా ఎత్తి ఇలా ఊపి అతను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఎమోషన్ అయ్యాడు. అంటే ఇంత ఎమోషన్స్ని మోసుకొచ్చిన కప్పు కారణం ఏమిటంటే ఆ గెలుపు అలా వచ్చింది. ఆ గెలుపు అలా దక్కిందనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జరిగిన వరల్డ్ కప్పే గెలవాల్సింది, కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. లాస్ట్ ఇయర్ జరిగిన వరల్డ్ కప్లో కూడా ఇండియా ఏ మ్యాచ్ ఓడిపోలా. లీగ్ దశలో కానీ, సెమీస్ కానీ అన్నీ వరుసగా కొట్టుకుంటూ వచ్చారు. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయారు, ఫైనల్లో చితకిలు పడ్డారు. నిన్న కూడా పోయేదే కప్పు. యాక్చువల్లీ 5 ఓవర్లో 30 రన్లు అంటే సౌత్ ఆఫ్రికాకి చాలా ఈజీ. అందులోకి హిట్టర్లు అక్కడ క్లాసెన్ అండ్ మిల్లర్ వాళ్ళిద్దరూ ఉన్నారు క్రీజులో. వాళ్ళిద్దరిలో ఒక్కరు నిలబడినా సరే మ్యాచ్ వాళ్ళదే. అటువంటి దశలో మ్యాచ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అందులోకి భారత్ అంటే మన టీం బౌలర్ల మీద ఎక్కువగా ఆధారపడింది ఈ వరల్డ్ కప్లో మాత్రం. బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా సరే బౌలర్లు కాపాడుకుంటూ వచ్చారు. ఆ బౌలింగ్లో కూడా బుమ్రాతో పాటు హర్షదీప్ వరుసగా వికెట్లు తీయడం, హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ వేసి వికెట్లు తీయడం, వీళ్లతో పాటు స్పిన్నర్లు చాలా జాగ్రత్తగా రాణించారు. కీలకమైన మ్యాచ్ల్లో స్పిన్నర్లు రాణించారు. కుల్దీప్ కానీ, అక్షర్ పటేల్ కానీ వీళ్ళు. కానీ నిన్న మ్యాచ్లో వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా నిన్న మ్యాచ్లో మనం ఒకసారి చూస్తే చాలా వ్యూహాత్మకంగా ఆడింది స్పిన్నర్ల విషయంలో. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మొత్తం మనం చూస్తే మొదటి నుంచి కూడా స్పిన్నర్స్ మీద అటాక్ మోడ్లోనే ఆడారు వాళ్ళు. అతను క్వింటన్ డికాక్ ఆడుతున్నప్పుడు అలాగే ఉంది, అలాగే స్టబ్స్ ఆడుతున్నప్పుడు అలాగే ఆడాడు. అంటే క్రీజ్లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఇండియన్ స్పిన్నర్స్ మీద అటాక్ మోడ్లో ఆడారు. అందుకే నిన్న అతను కుల్దీప్ యాదవ్ ఏమో 4 ఓవర్లకి 45 రన్స్ ఇస్తే అక్షర్ పటేల్ 4 ఓవర్లకు 49 రన్స్ ఇచ్చాడు. భారీగా కొట్టారు. వాళ్ళిద్దరూ ఎక్కువ పరుగులు ఇచ్చారు కాబట్టి గెలుపు మీద ఇంకా ఆశలు పోయాయి. వాళ్ళిద్దరే సగం కంటే ఎక్కువ స్కోర్ ఇచ్చేశారు ఇద్దరు బౌలర్లే, ఇంకా గెలుపు మీద ఆశలు పోయాయి. అయినా సరే దాన్ని బుమ్రా నిలబెట్టడం. బుమ్రా వేసిన 16వ ఓవర్ అద్భుతం. ఆ తర్వాత హర్షదీప్ వేసిన ఓవర్ అద్భుతం. హార్దిక్ పాండ్యా, మళ్ళీ బుమ్రా, ఇంకా ఫైనల్లో మళ్ళీ హార్దిక్ పాండ్యా, వీళ్ళు వేసిన ఓవర్లన్నీ కూడా అద్భుతం. సో అందుకే నిన్నటి కప్పు అంత ప్రత్యేకం అన్నమాట. 5 ఓవర్లకు 30 కొట్టాల్సి వచ్చింది, 4 ఓవర్లకి 26 కొట్టాల్సి వచ్చింది, 3 ఓవర్లకి 22 కొట్టాల్సి వచ్చింది, 2 ఓవర్లకి 20 కొట్టాల్సి వచ్చింది, 1 ఓవర్కి 16 కొట్టాల్సి వచ్చింది. అంటే ఎంత పొదుపుగా వేసుకుంటూ వచ్చారు చూడండి బౌలింగ్. బుమ్రా చివరి 2 ఓవర్లు 16వ ఓవరు 18వ ఓవరు కేవలం 6 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు, కీలకమైన వికెట్.
అలాగే ఫైనల్ ఓవర్ 16 పరుగులు చేయాలనగా అదే ఫస్ట్ బాల్ కనుక డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యాడు చూడండి, ఆ బాల్ కనుక 6 వెళ్ళుంటే సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టకపోతే అది 6 వెళ్తే 5 బాల్స్కి 10 రన్లు కొట్టాల్సి వచ్చేది. అది ఈజీ అయ్యేది, ఎందుకంటే క్రీజ్లో మిల్లర్ ఉంటాడు కాబట్టి ఆ 6తో వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది, బౌలర్లో ఆత్మవిశ్వాసం పోతుంది. సో మళ్ళీ బాలు శృతి తప్పుద్ది, లై తప్పుద్ది, మళ్ళీ అందుకోవడం కష్టం. సో ఖచ్చితంగా నిన్న సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్న క్యాచే. అందుకే సోషల్ మీడియాలో కూడా సూర్యకుమార్ యాదవ్ని కానీ హార్దిక్ పాండ్యాని కానీ వీళ్ళందరినీ కూడా ఎత్తేస్తున్నారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ నిన్న బ్యాట్స్మెన్గా ఫెయిల్, సెమీస్లో కూడా అతను బ్యాట్స్మెన్గా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు, కానీ నిన్న మాత్రం అతను అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. అందుకే ఈ హార్దిక్ పాండ్యా కూడా ఎంత ఎమోషన్ అవడానికి కారణం ఏంటి, నిన్న అతను ఐపీఎల్లో విపరీతంగా ట్రోల్కి గురయ్యాడు. ఐపీఎల్లో అతను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ నుంచి అతను కెప్టెన్సీ వచ్చిన తర్వాత అతను కొన్ని సందర్భాల్లో మాట దాటాడు, మాట తూలాడు. దాంతో అతనికి బాగా గర్వం తలకెక్కింది, ఇతను మామూలుడు కాదని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. వాళ్ళ టీం కూడా వరుసగా ఓడిపోయేసరికి. సో అవన్నీ మర్చిపోయి ప్రపంచ కప్ అనేసరికి తనలో అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీశాడు. బ్యాట్స్మెన్గా తనకు అవకాశం వచ్చినప్పుడు రాణిస్తూనే బౌలర్గా కీ బౌలర్గా మారాడనమాట. సో ఇట్లా ప్రతి బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా, 8 మ్యాచ్లు ఫెయిల్ అయినా ఈ మ్యాచ్లో మాత్రం అతను బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడనమాట. అంటే ఇట్లా ఎవరు కూడా ప్రతి ఒక్కరూ తన వంతు పాత్ర తాను పోషించారు. సో అందుకే ఈ కప్పు ప్రత్యేకం. పోయింది అనుకున్న కప్పు చేతికి వచ్చింది, ఇంకా పోయింది అని ఆశలు వదిలేసుకున్నారు. నాకు తెలిసి ఆ టీవీ చూస్తున్న 20 కోట్ల మంది రాత్రి టీవీ చూస్తుంటే ఆ 20 కోట్ల మందిలో 19.5 కోట్ల మంది టీవీలు కట్టేసి ఉంటారు. ఎందుకంటే 5 ఓవర్లకు 30 కొట్టాలనగా క్రీజులో 2 భయంకర బ్యాట్స్మెన్లు ఉండగా ఇంకా టీవీలు కట్టేసి ఉంటారు. నేనైతే కట్టేశా, కానీ ఒక్క 10 నిమిషాల తర్వాత నిద్ర పట్టట్లా, ఏమో ఏం జరుగుతుందో అని నేను మళ్ళీ నిద్ర పట్టక మళ్ళీ ఓపెన్ చేశాను, స్కోర్ ఓపెన్ చేశాను జస్ట్ మొబైల్లో. అప్పటికి ఈక్వేషన్ మారింది, 3 ఓవర్లకు 22 ఉంది, అంటే 2 ఓవర్లకి 8 రన్లే ఇచ్చారా, అంటే ఇదేదో బాగుంది, ఇదేదో ఈక్వేషన్ కొంచెం టఫ్ అవుతుంది, బౌలర్లు మార్చేస్తారు అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ చూడటం మొదలుపెట్టా. అప్పుడు అలా సో అంత థ్రిల్లింగ్ మ్యాచ్ అనమాట. అంత థ్రిల్లింగ్ విక్టరీ వచ్చింది కాబట్టే, ఈజీగా రాలేదు కాబట్టే. ఏకపక్షంగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఒక 250 కొట్టి వాళ్ళు ఒక 150కి అయిపోయారు అనుకోండి, అంత థ్రిల్ ఉండదు. లేదు వీళ్ళు ఒక 200 కొట్టి వాళ్ళకు 150, 140కి అయిపోతే థ్రిల్ ఉండదు. కానీ నిన్న థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగిందనమాట. చివరి ఓవర్ వరకు కూడా దోబూచులాడింది. అటువంటి గెలుపే చిరస్మరణీయం, అటువంటి గెలుపే సార్థకం, చారిత్రకం. అందుకే నిన్న గెలిచిన గెలుపు అంత స్పెషల్, నిన్న వచ్చిన కప్పు అంత స్పెషల్. భారత క్రికెట్ చరిత్రలో దశాబ్దాల తరబడి నిలిచిపోద్దనమాట నిన్నటి గెలుపు. ప్లస్ నిన్న ఒక్కొక్క ఆటగాడి ప్రదర్శన కూడా. థ్యాంక్ యూ.